హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీగా నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఇది కూడా ఏమంటే ముఖ్యంగా ఇది బీటెక్ చేసిన అభ్యర్థులకైతే భలే ఛాన్స్ అని చెప్పడం జరిగింది. మనం చెప్పడం కాదండి, నేరుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారే చెప్పడం జరిగింది. సో బీటెక్ అభ్యర్థులకు 85% జాబ్స్ ఇవ్వబోతున్నాం అనేసి మొత్తం 12,000 ఉద్యోగాలతో భారీగా నోటిఫికేషన్ రాబోతూ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. మరి పూర్తిగా ఇక్కడ చూడబోతున్నాం. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చే పోస్ట్ పేరు ఏమంటే జూనియర్ అసోసియేట్స్, అంటే క్లరికల్ ఉద్యోగాలు మొత్తం 12,000. సో ఒకటి పోస్ట్ నేమ్ జూనియర్ అసోసియేట్స్ క్లరికల్ ఉద్యోగాలు. దానికి ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కావాలి, అంటే బీటెక్ కావచ్చు, నార్మల్ డిగ్రీ అయినా కావచ్చు. అయితే ఈసారి ఇక్కడ 12,000 వేకెన్సీస్లో బీటెక్ వాళ్ళకే 85% కేటాయిస్తున్నట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎట్లా ఉంటుంది, మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మీకోసం చూడబోతున్నాను ఇక్కడ. సో ఇక్కడ వేకెన్సీస్ మనకు ఏజ్ ఎంత ఉండాలి, 20 years నుంచి 20 years వరకు ఉండాలి. అదే అయితే ఇది ఎవరికంటే ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి అనమాట. బీసీ వాళ్ళకైతే అప్ టు 31 years వరకు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అప్ టు 23 years వరకు రాసుకోవచ్చు అనమాట. ఇది చాలా మొత్తం గొప్ప అవకాశం. మరి ఫీజు ఎంత ఉండాలి ఏమంటే ఇక్కడ చూస్తే ఇక్కడ మనం జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే 750 rupees ఫీజు కట్టాల్సి ఉంటుంది. మరి మిగతా వాళ్ళకి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీసీ, పీఎల్, ఎస్సీ వాళ్ళకైతే ఫీజు అంటూ ఏమి ఉండదు ఇక్కడ. మరి సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే ఒకసారి ఇక్కడ మనకు phase 1 అండ్ phase 2లో మనకి ఎగ్జామ్ జరగబోతుంది అనమాట. phase 1 అండ్ phase 2లో మనకి ఎగ్జామ్ జరగబోతుంది. అయితే phase 1 చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇక్కడ పాస్ అయిన వాళ్ళందరూ కూడా మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ వరకు మాత్రం ఇక జూనియర్ అసోసియేట్స్ కానీ లేదా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ కూడా అంటూ ఉంటాం మనం. వీళ్ళెవరికి కూడా ఇక అగ్రికల్చర్ అసోసియేట్ కూడా ఇంటర్వ్యూ ఉండదు. సో నెట్ మార్క్ అయితే ఉంటుంది. సో నో ఇంటర్వ్యూ ఫర్ బ్యాంక్ క్లరికల్ ఎగ్జామినేషన్. ఈ యొక్క 12,000 ఉద్యోగాలు ఎవరైతే పోటీ పడుతుంటారో ఈ వాటిలో ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసుకోవాలి, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాసుకోవాలి. మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ మెయిన్ ఎగ్జామినేషన్ అవర్ సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూ లేదు, కంపల్సరీగా నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. మరి చూస్తే phase 1 ఏముంటుందంటే phase 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మొత్తం మనకు 100 questions ఉంటాయి, 100 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంతంటే 60 నిమిషాల టైం, అంటే క్వశ్చన్స్ ఎక్కువ టైం తక్కువ అని మీరు భావించండి. అందులో చూస్తే మనకి ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ 3 subjects ఉంటుంది. మనకు ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, న్యూమరికల్ అబిలిటీ ఉంటుంది, మరియు రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు వచ్చేసి 30 questions ఉంటాయి. మరి మార్క్ ఎంతంటే 30 మార్కులకు ఉంటుంది. మరి న్యూమరికల్ అబిలిటీ కూడా మనకు 35 questions ఉంటాయి, 35 మార్కులకు ఉంటుంది. మరియు రీజనింగ్ అబిలిటీ 35 questions ఉంటాయి, 35 మార్కులు. మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 questions ఉంటాయి, 100 మార్కులకు. ఇచ్చే టైం ఎంతంటే మనకు 60 నిమిషాల టైం మనకు ఇవ్వడం జరుగుతుంది. మరి phase 2కి వస్తే ఓకే, phase 2 వస్తే ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ మనకు 190 questions ఉంటాయి, 190 questions ఉంటాయి. మార్కులు ఎంతంటే 200 మార్కులకు ఉంటుంది. టైం ఎంతంటే 160 నిమిషాల టైం ఉంటుంది. మీరు గమనించండి, ఇక టైం అనేది కాంపోజిట్ టైం కాదు. ప్రతి సెక్షన్ కూడా మనకి ఇక్కడ 20 minutes ఇండివిజువల్ సెక్షన్ ఉంటుంది. అదే మాదిరిగా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మనకు ఇండివిజువల్ టైం ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరల్ టైం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇండివిజువల్ టైం మాత్రమే ఉంటుంది. ఏ సెక్షన్కి అదే సెక్షన్ టైం ఉంటుంది, అక్కడ టైం ప్రకారం ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఏముందంటే సెక్షన్ 1 జనరల్ అవేర్నెస్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. మనకు 50 questions ఉంటాయి, 50 మార్కులకు ఉంటుంది. ఓకేనా. తర్వాత మనకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 40 questions ఉంటాయి, 40 మార్కులకు ఉంటుంది. మరి క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది, 50 questions ఉంటాయి, 50 మార్క్స్ ఉంటుంది. ఆ తర్వాత రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 50 questions ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. పేరుకి కంప్యూటర్ యాప్టిట్యూడ్ అంటాడు కానీ కంప్యూటర్ నుంచి మనకు బిట్స్ అయితే రాదు. అయితే మొత్తం మనకు 190 questions ఉంటాయి, మార్కులు ఎంత అంటే 200 మార్కులకు ఉంటుంది. ఇది మనకు phase 2 ఎగ్జామినేషన్. అయితే ఇక phase 2 అయిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. మరి దీనికి సంబంధించి ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉందన్నమాట. డౌన్లోడ్ చేసుకుని మీ కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లేదా ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080880 మీరు కాల్ చేయండి.
మరి ఇక్కడ స్పెషల్ క్లాసెస్ కానీ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మరి ఇక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు జారి విడుచుకోవద్దు. మరి ఇక్కడ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో బ్యాంక్స్ ఉద్యోగాలతో పాటుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఎగ్జామినేషన్ మరియు ఫారెస్ట్లకు సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా మనం కోచింగ్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడే చాలామంది ఆఫ్లైన్ మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే ఆన్లైన్ ఇబ్బందిగా ఉందనేసి. మరి ఎవరికైతే ఆఫ్లైన్ కోచింగ్ కావాలో వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. షార్ట్కట్ మెథడ్స్తో మార్నింగ్ ఈవినింగ్ వరకు మీరు క్లాసెస్ స్టడీ అవర్స్తో కూడా మీకు ఇక్కడ నిర్వహిస్తున్నాను అనమాట. ఈ అవకాశం జారి విడుచుకోవద్దు. సో అందరూ వీలంత వరకు మీరు ప్రిపరేషన్ ఇప్పుడు కొనసాగిస్తే మాత్రం సక్సెస్ మాత్రం గ్యారంటీ వచ్చి తీరుతుంది. ఓకే, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.